1194 ఎస్ఎఫ్టీ ఫ్లాట్ కనుక మీరు కొనుక్కున్నట్టయితే 55 గజాల ల్యాండ్ అనేది మీకు రావడం జరుగుతుంది. బోర్ అనేది మనకి 1000 ఫీట్స్ వేయడం జరిగింది. నేను క్లియర్గా చెప్తున్నాను, 1000 ఫీట్స్ అనేది మనకి బోర్ అనేది వేయడం జరిగింది. అక్కడ మీకు కనబడుతుంది వచ్చేసి విజయవాడ హైవే. విజయవాడ హైవే నుంచి జస్ట్ మీకు ఇక్కడ చూస్తేనే విజయవాడ హైవే కనబడుతుంది. సో ఈ రోజు మీ ముందుకి సరికొత్త వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది. ఈ రోజు మనం అనేది మనకి కన్స్ట్రక్షన్ చేస్తున్న అపార్ట్మెంట్స్ అనేది మీ ముందుకి సేల్కి తీసుకురావడం జరిగిందనమాట. సో ఈ అపార్ట్మెంట్స్ వచ్చేసి మనకు ఒక ప్రైమ్ లొకేషన్లో రావడం జరుగుతుంది. సో అపార్ట్మెంట్స్ అనేవి మనకి ఇందులో 3 BHK అండ్ 2 BHK అపార్ట్మెంట్స్ అనేవి మనకి సేల్కి రావడం జరిగిందనమాట. సో అద్భుతంగా ఉంటాయి అపార్ట్మెంట్స్ అనేవి. మనకి బుకింగ్ చేసుకుంటే 2 monthsలో మనకి ఈ ఫ్లాట్స్ అనేవి మీరు హ్యాండ్ ఓవర్ అనేది చేయబోతున్నారు. సో ఇది వచ్చేసి ఒక ప్రమోషనల్ వీడియో కాబట్టి మా నుంచి కానీ ఎవరి నుంచి కానీ ఎలాంటి కమిషన్ అనేది తీసుకోబడదు. మీకు డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా డైరెక్ట్ ఓనర్ని కాంటాక్ట్ అవ్వండి. సో మీరు కూడా ఇలాగే మాతో ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే కింద కనపడుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. నెంబర్ వచ్చేసి 9676913211 అనమాట. అతి తక్కువ ధరలో మీకు అనేది ప్రమోషన్ చేయడం జరుగుతుంది. సో లేట్ చేయకుండా అపార్ట్మెంట్స్లోకి వెళ్ళిపోయాం. సో ఈ అపార్ట్మెంట్స్ వచ్చేసి మనకి స్వాతి ఇంజనీరింగ్ కన్స్ట్రక్షన్ అపార్ట్మెంట్స్ అనమాట. సో ఈ అపార్ట్మెంట్స్ లొకాలిటీ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకి విజయవాడ హైవే మెయిన్ రోడ్కి జస్ట్ 250 meters డిస్టెన్స్లోనే ఉంటుంది. జస్ట్ వాకబుల్ డిస్టెన్స్. మీకు ఆల్రెడీ కనపడుతుంది కదా, క్యాండర్సైన్ స్కూల్ ఇంటర్నేషనల్ స్కూల్ బ్యాక్ సైడే మనకి ఈ అపార్ట్మెంట్స్ అనేది రావడం జరుగుతుంది. మనకి లక్ష్మారెడ్డి పాలెం కమాన్ అని ఉంటుంది. ఆ కమాన్ నుంచి స్ట్రేట్ వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది. జస్ట్ 250 meters దూరంలోనే ఉంటుంది అనమాట. విజయవాడ హైవేకి చాలా అంటే చాలా దగ్గరలో ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకి ఎల్బీ నగర్ నుంచి మనకి 11 kilometers డిస్టెన్స్ రావడం జరుగుతుంది. ఎల్బీ నగర్ మెట్రో నుంచి 11 kilometers డిస్టెన్స్ రావడం జరుగుతుంది. అంబర్పేట్ ORR ఎగ్జిట్ నుంచి మనకి 4.5 kilometers డిస్టెన్స్ రావడం జరుగుతుంది. సో చాలా అంటే చాలా ప్రైమ్ లొకేషన్లో మీకైతే అతి తక్కువ ధరలో మీకు అపార్ట్మెంట్స్లో ఫ్లాట్స్ అనేది సేల్కి తీసుకురావడం జరిగింది. మీకు వీడియో లాస్ట్లో రేటు విషయం గురించి నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మనం అపార్ట్మెంట్స్ లోపలికి వెళ్ళిపోదాం రండి. సో ఇది వచ్చేసి మీరు చూస్తున్నారు కదా, మనకి గేట్ ఎంట్రన్స్ ఉంటుంది. సో ఇక్కడ మనకి ఆ స్పేస్ ఇడిచిపెట్టడం జరిగింది. ఇది వచ్చి టోటల్గా పార్కింగ్ ఏరియా అనమాట. మనకు ఆల్రెడీ వాచ్మ్యాన్ రూమ్ అనేది ఇందులో ఉంటుంది. లిఫ్ట్ ప్రొవిజన్ ఉంటుంది. మనకి ఇది వచ్చేసి టోటల్గా 4 floorలు ఉంటుందండి. ఈ అపార్ట్మెంట్ అనేది టోటల్గా మనకి 4 floorలు ఉంటుంది. ఈచ్ ఫ్లోర్లో 2 అపార్ట్మెంట్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి 3 BHK, ఒకటి వచ్చేసి 2 BHK. వెస్ట్ ఫేస్ ఏమో మనకి 3 BHK రావడం జరుగుతుంది. ఈస్ట్ ఫేస్ ఏమో 2 BHK రావడం జరుగుతుంది. సో మీరు ఇక్కడ సైడ్ గమనించినట్టయితే మనకి ఇక్కడ చూడొచ్చు, మనకి ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ అనేది లొకేట్ అవుతుంది. మీరు చూసుకోవచ్చు, ఇదంతా ట్రాన్స్ఫార్మర్ అనేది లొకేట్ అవుతుంది. మనకి ప్రతి ఒక్క అపార్ట్మెంట్కి పార్కింగ్ ఏరియా అనేది 100 నుంచి 120 SFT అనేది రావడం జరుగుతుంది. కార్ పార్కింగ్ స్పేస్ అనేది 100 నుంచి 120 SFT అనేది రావడం జరుగుతుంది. సో మీరు ఇక్కడ సైడ్ చూసుకున్నట్టయితే మనకి బోర్ అనేది ఇవ్వడం జరిగింది. బోర్ అనేది మనకి 1000 ఫీట్స్ వేయడం జరిగింది. నేను క్లియర్గా చెప్తున్నాను, 1000 ఫీట్స్ అనేది మనకి బోర్ అనేది వేయడం జరిగింది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఇది వచ్చేసి మనకి వాటర్ ట్యాంక్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మొత్తం మీరు చూసుకోవచ్చు. సో చాలా స్పేస్ ఇచ్చడం జరిగింది. గార్డెన్ ఏరియా కూడా మీకు ఇదంతా గార్డెన్ సెటప్ అవుతుంది. ఇంకో 2 monthsలో ఈ అపార్ట్మెంట్స్ అనేవి ఫుల్గా రెడీ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ మీకు పార్కింగ్ ఏరియా అలాగే చూపిస్తాను. ప్రతి ఒక్క కార్కి మనకి 100 నుంచి 120 SFT కార్ పార్కింగ్ అనేది రావడం జరుగుతుంది. సో ఈ అపార్ట్మెంట్స్ అనేది UDSతో కట్టడం జరిగింది. UDS అంటే మనకి అపార్ట్మెంట్స్లో ల్యాండ్ అనేది ఎక్కువ రావడం జరుగుతుంది. ఎవరైతే అపార్ట్మెంట్స్ కొన్నారో వాళ్ళకి అనేది ల్యాండ్ అనేది ఎక్కువ రావడం జరుగుతుంది. అది ఎంత వస్తుందో నేను క్లియర్గా మీకు చెప్తాను. మనం ఫస్ట్ అయితే చూసేద్దాం రండి. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, మీకు ఇక్కడ లిఫ్ట్ ఇవ్వడం జరిగింది. మీరు మొత్తం అబ్జర్వ్ చేసుకోవచ్చు. మనకి ప్రతి ఈచ్ ఫ్లోర్కి కనెక్టింగ్తో లిఫ్ట్ ఇవ్వడం జరిగింది. టెర్రస్ పైకి కూడా మనకి లిఫ్ట్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. దీని ఆపోజిట్లో మనకి స్టెప్స్ అనేది ఇవ్వడం జరిగింది. మీరు చూసుకోవచ్చు, మొత్తం గ్రానైట్తో యూజ్ చేసిన స్టెప్స్ అనమాట. మొత్తం మనం పైకి వెళ్ళి ఫస్ట్ ఫ్లోర్ అనేది మీకు చూపెడతాను. ఇక చూసుకోవచ్చు క్లియర్గా. ఇది అనేది మనకి మీరు చూస్తున్నారు కదా, మొత్తం పార్కింగ్ ఏరియా, లిఫ్ట్ అలాగే స్టెప్స్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇది వచ్చేసి మనకి ఫస్ట్ ఫ్లోర్ అనమాట. ఫస్ట్ ఫ్లోర్లో మీరు బాల్కనీ చూస్తున్నారు కదా, అలాగే పైన అవుట్ సైడ్ కూడా ఫాల్ సీలింగ్ డిజైన్ అనేది మీకు ఇవ్వడం జరిగింది అనమాట. మీరు క్లియర్గా చూసుకోవచ్చు, ఫాల్ సీలింగ్ డిజైన్ అనేది చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ ఫ్లాట్ వచ్చేసి వెస్ట్ ఫేస్ లో ఉంటుంది. 3 BHK ఫ్లాట్ అనమాట. ఇది వచ్చేసి మనకి 1455 SFT రావడం జరుగుతుంది. అలాగే దీని ఆపోజిట్ లో మనకి ఈస్ట్ ఫేస్ తో 2 BHK అపార్ట్మెంట్ మీరు చూసుకోవచ్చు, క్లియర్ గా చూడొచ్చు. ఈస్ట్ ఫేస్ లో 2 BHK అపార్ట్మెంట్ 1194 SFT అనేది. ప్రతి ఒక్క ఫ్లోర్ కి 3 BHK అనేది 1455 SFT రావడం జరుగుతుంది. అలాగే
2 BHKకి 1194 అంటే 1194 SFT రావడం జరుగుతుంది. ఈచ్ ఫ్లోర్కి ఫిక్స్డ్ అనమాట. ఇది ఫిక్స్డ్ అపార్ట్మెంట్స్, ఫిక్స్డ్ ఫ్లాట్స్ స్క్వేర్ ఫీట్స్ అని మనం చెప్పొచ్చు. మనం ఫస్ట్ అయితే 2 BHK అపార్ట్మెంట్స్ అనేది మీరు చూసుకోవచ్చు. సో ఇది వచ్చేసి మనకి ఎంట్రీలోనే పెద్ద హాల్ ఉంటుంది, మీరు క్లియర్గా చూడొచ్చు. ఎంట్రీలోనే చాలా పెద్ద హాల్ ఇవ్వడం జరిగింది. ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా మీకు డిజైన్ చేయడం జరుగుతుంది. తొందరలోనే నేను చెప్తున్నాను కదా, మీరు బుక్ చేసుకుంటే 2 monthsలో మీకు ఆ ఫ్లాట్ అనేది హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఇది వచ్చి మొత్తం క్లియర్గా మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, యూడిఎస్తో కట్టడం జరిగింది. యూడిఎస్ అంటే మీకు ఐడియా ఉండొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి మనం కిచెన్ పార్ట్లోకి వద్దాం. ఇది వచ్చేసి మనకి మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మొత్తం డైనింగ్ ఏరియా. ఇక్కడ మొత్తం మనకి డైనింగ్ ఏరియా ఇవ్వడం జరిగింది. మనకి మళ్ళీ డబల్ కోటింగ్ పెయింట్ వేయడం జరుగుతుంది. క్లియర్గా మీకు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. మీరు ఇప్పుడే బుక్ చేసుకొని ఫుల్ ఫర్నిచర్ కూడా మీరు చేయించుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి పూజా గది. మీరు చూసుకోవచ్చు కదా, సింపుల్గా ఇద్దరు సిట్టింగ్ ఇవ్వడం జరిగింది, కూర్చునేలా ఇవ్వడం జరిగింది. పూజా గది కూడా చాలా బాగా ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా మనకి లైట్స్కి కనెక్షన్ ఇవ్వడం జరిగింది మొత్తం సర్క్యూట్కి. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి కిచెన్, ఓపెన్ కిచెన్ ఇవ్వడం జరిగింది. ఎల్ షేప్లో రావడం జరిగింది. సెల్ఫ్స్ ఇవ్వడం జరిగింది. ఫుల్ గ్రనైట్తో ఇవన్నీ చేయడం జరిగింది. 2 taps ఇవ్వడం జరిగింది. బేసిన్ కూడా మీరు చూసుకోవచ్చు, మంచి క్వాలిటీతో కట్టడం జరిగింది. నెక్స్ట్ మీకు ఆ బెడ్రూమ్స్ అనేది నేను చూపెడతాను, రండి. సో ఇది ఇక్కడ వచ్చేసి మనకి కామన్ వాష్రూమ్ అనేది రావడం జరిగింది. మీరు చూసుకోవచ్చు, లోపలికి వెళ్ళి మీరు క్లియర్గా చూసుకోవచ్చు. టైల్స్ డిజైన్, అలాగే మీకు ఇందులో మనకి వెస్ట్రన్ స్టైల్ కావాలంటే వెస్ట్రన్ స్టైల్, ఇండియన్ స్టైల్ కావాలంటే ఇండియన్ స్టైల్ మనకి లొకేట్ చేయడం ఇవ్వడం జరుగుతుంది. మీరు ముందే మాట్లాడుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి హైలైట్ పార్ట్ అనేది మనకి మాస్టర్ బెడ్రూమ్. సో ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఉంటుంది. మీరు క్లియర్గా చూసుకోవచ్చు. వెంటిలేషన్ అనేది మీకు 3 sides నుంచి కూడా క్లియర్గా ఫుల్ వెంటిలేషన్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ సైడ్ నుంచి 3 sides నుంచి మీకు వెంటిలేషన్ అనేది రావడం జరుగుతుంది. ఇది ఈస్ట్ ఫ్లాట్ కాబట్టి 3 sides నుంచి రావడం జరుగుతుంది. ఇది వచ్చేసి మనకి అటాచ్డ్ వాష్రూమ్ చాలా పెద్దగా రావడం జరుగుతుంది. మీరు చూసుకోవచ్చు, హారిజెంటల్గా టైల్స్ డిజైన్ కూడా డిఫరెంట్గా ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇక్కడ మీకు సెల్ఫ్స్ కూడా ఇవ్వడం జరిగింది, మీరు చూసుకోవచ్చు. మీకు నేను క్లియర్గా మీద చూపెడుతున్నాను, కన్స్ట్రక్షన్ అయ్యేటప్పుడే చూపెడుతున్నాను. మీరు వీడియో కూడా క్లియర్గా చూసుకోవచ్చు. ఎక్కడ క్రాక్స్ ఉన్నాయా లేవా అని, ఎక్కడ కూడా క్రాక్స్ అనేవి మనకి రాలేదు. అంత క్వాలిటీ కన్స్ట్రక్షన్ అనేది చేయడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట. మీరు చూసుకోవచ్చు, ఇది వచ్చేసి మనకి సెకండ్ బెడ్రూమ్, చిల్డ్రన్ బెడ్రూమ్ అని కూడా పిలవచ్చు. సో చిల్డ్రన్ బెడ్రూమ్లో మనకి ఇందులో అటాచ్డ్ వాష్రూమ్ రాదు, 2 washrooms అనేవి రావడం జరుగుతుంది. 2 BHK అపార్ట్మెంట్ కాబట్టి. సో ఇది వచ్చేసి మీకు సెల్ఫ్ చూసుకోవచ్చు. ఒక విండో, యూపీవీసీ విండో ఇవ్వడం జరిగింది. దీనికి కూడా మీకు చైన్ కూడా ఇవ్వడం జరిగింది. మస్కిటోస్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా మనకి మొత్తం యూపీవీసీ విండోస్ కంప్లీట్గా చేయడం జరిగింది. మీరు చూసుకోవచ్చు క్లియర్గా. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇందులో బెడ్రూమ్లో, సెకండ్ బెడ్రూమ్లో బాల్కనీ రావడం జరుగుతుంది. మీరు చూసుకోవచ్చు. ఇక్కడ మీరు కావాలంటే వాష్రూమ్స్ లొకేట్ చేసుకోవచ్చు, అది వాషింగ్ మిషన్ లొకేట్ చేసుకోవచ్చు. ఒక వాష్ ఏరియా అలాగే బాల్కనీ దగ్గర రావడం జరుగుతుంది. ఇందులో కూడా కావాలంటే ఇక్కడ కూడా మీకు గ్రిల్స్ మీరు లొకేట్ చేసుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేకుండా. మంచి వెంటిలేషన్ ఉంటుంది ఇక్కడ సైడ్ నుంచి. సో ఇది టోటల్గా 2 BHK అపార్ట్మెంట్. ఇంకోసారి క్లియర్గా మీకు చూడండి, అవుట్ సైడ్ వచ్చి ప్రతి ఒక్క బెడ్రూమ్ అనేది మీరు చూసుకోండి. సో ఇది టోటల్గా 2 BHK ఫ్లాట్ అనమాట. ఈ అపార్ట్మెంట్లో 2 BHK ఫ్లాట్ ఇలా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మీకు 3 BHK అపార్ట్మెంట్ చూపెడతాను. దీని ఎదురుగానే ఉంటుంది, రండి చూసేద్దాం. సో ఇది వచ్చేసి మనకి 3 BHK అపార్ట్మెంట్ అనమాట. మీరు క్లియర్గా చూసుకోవచ్చు. అలాగే ఈ అపార్ట్మెంట్లో హైలైట్ విషయం ఏంటంటే, ఇక్కడ మీరు చూసుకోవచ్చు, విండోస్కి కూడా గ్రానైట్తో మనకి డిజైన్ చేయడం జరిగింది. ప్రతి ఒక్క విండోకి మీకు ఇలాగే ఉంటుంది, గ్రానైట్తో మనకి లేబుల్ చేయడం జరిగింది అనమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇది వచ్చేసి టీవీ యూనిట్. ఇక్కడ టీవీ యూనిట్ లొకేట్ చేసుకోవచ్చు మీరు ఫర్నిచర్తో, ఎక్సలెంట్ డిజైన్తో, ఫాల్ సీలింగ్ డిజైన్. ఈ యొక్క వెస్ట్ ఫేస్ అపార్ట్మెంట్, మీకు ముందే చెప్తున్నాను, వెస్ట్ ఫేస్ ఫ్లాట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది డైనింగ్ ఏరియా అనొచ్చు, హాల్ అనొచ్చు. ఇది అనేది చాలా పెద్దగా రావడం జరుగుతుంది. ఇందులో మళ్ళీ బాల్కనీ ఉంది, మీకు ఎదురుగా బాల్కనీ. మనకి ఎప్పుడు వెంటిలేషన్ ఉంటుంది. అపార్ట్మెంట్ ఫ్రంట్ నుంచి ఇది మీకు కనబడుతుంది, వెంటిలేషన్ ఉంటుంది. ఇది మొత్తం మనకి డైనింగ్ ఏరియా అనుకోవచ్చు, మీరు ఏదైనా లొకేట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి మీరు ఇక్కడ చూద్దాం, మీరు యూపీవీసీతో మనకి డోర్స్ అనేవి చేయడం జరిగింది, 6 feet డోర్స్ అనేది చేయడం జరిగింది. సో ఇది వచ్చేసి బాల్కనీ అనమాట. ఇక్కడ మనకి గ్రిల్స్, విండో గ్రిల్స్ రావడం జరుగుతుంది. ఇక్కడ మొత్తం మీరు క్లియర్గా చూసుకోవచ్చు. ఇది మనకు ముందు ఫ్రంట్ నుంచి అపార్ట్మెంట్ ఎలా కనపడుతుందో మీరు చూడండి క్లియర్గా. సో ఇది బాల్కనీ అనమాట. బాల్కనీకి మంచి డోర్స్ ఇవ్వడం జరిగింది, కర్టన్స్ వేసుకున్నా కూడా అద్భుతంగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి పూజా గది అనేది మీరు చూసుకోవచ్చు. ఇందులో పూజా గది అనేది కొంచెం వైడ్గా రావడం జరుగుతుంది. 31 x 31/1 ఉంటుంది. ఇది క్లియర్గా చూసుకోవచ్చు. క్లియర్గా
పూజా గది అనేది. నెక్స్ట్ వచ్చేసి మీకు కిచెన్ రూమ్ చూపెడతాను చూడండి. ఇది వచ్చేసి మనకి కిచెన్ అనమాట. దీంట్లో కొంచెం స్క్వేర్ షేప్ లో రావడం జరుగుతుంది. మీరు చూసుకోవచ్చు ఎల్ షేప్ లో మనకి ఇది అంతా మొత్తం గ్రానైట్ తో యూజ్ చేయడం జరిగింది. సేమ్ క్వాలిటీ మీరు మొత్తం కూడా చూసుకోవచ్చు. ఎక్కడ క్రాక్స్ గ్రిక్స్ అనేవి ఎక్కువ లేవు. ఇప్పుడే ఇగో సెట్స్ కూడా ఇవ్వడం జరిగింది. దీని బిసైడ్ లోనే మనకి వాష్ ఏరియా ఇవ్వడం జరిగింది. మీరు చూసుకోవచ్చు, ఇక్కడ లొకేట్ చేసుకోవచ్చు. వాష్ ఏరియా మీరు క్లియర్ గా లొకేట్ చేసుకోవచ్చు. ఇక్కడ వాషింగ్ మిషన్ కానీ ఏదైనా లొకేట్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా కావాలంటే గ్రిల్స్ అనేది మీరు లొకేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మీకు బెడ్రూమ్స్ అనేవి చూపెడతాను క్లియర్ గా చూడండి. సో ఇలా మీకు ఇలా వస్తే మనకి ఇది ఒక వచ్చి ఫస్ట్ బెడ్రూమ్ అనమాట. ఇందులో కూడా అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ బెడ్రూమ్ ఇందులో కూడా మనకి అటాచ్డ్ వాష్రూమ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఒక విండో యూపీవీసీ విండో ఇవ్వడం జరిగింది. క్లియర్ గా చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి కూడా వెంటిలేషన్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ నుంచి కూడా వెంటిలేషన్ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి వాష్రూమ్ మీరు చూసుకోవచ్చు. డిజైన్ అనేది మీరు టైల్స్ డిజైన్ కూడా క్లియర్ గా చూసుకోవచ్చు. మీకు వీడియోలో ప్రతి ఒక్కటి ఇంచ్ బై ఇంచ్ నేను చూపెడుతున్నాను. క్లియర్ గా చూడండి. క్లియర్ గా చూసి మీరు డైరెక్ట్ గా వచ్చి సైట్ విజిట్ అనేది చేసుకోవచ్చు. ఇది వచ్చి ఒక ప్రమోషనల్ వీడియో కాబట్టి డైరెక్ట్ ఓనర్ నెంబర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా ఓనర్ కి కాంటాక్ట్ అవ్వచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి మీకు ఇంకో 2 బెడ్రూమ్స్ అనేది నేను చూపెడతాను చూడండి. ఇది వచ్చేసి మనకు కామన్ వాష్రూమ్. ఆల్రెడీ ఆ బెడ్రూమ్ లో మనం ఒక వాష్రూమ్ చూసాము. ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్ అనమాట. ఇందులో మీకు ఇండియన్ స్టైల్ కావాలంటే ఇండియన్ స్టైల్, ఏ స్టైల్ కావాలన్నా ఆ స్టైల్ అనేది మీరు లొకేట్ చేసుకోవచ్చు. చూసుకోవచ్చు. దీన్ని ఇప్పుడు మనం ఇక్కడ వచ్చేసి ఆపోజిట్ లో ఇంకో 2 బెడ్రూమ్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ ఈ బెడ్రూమ్ చూద్దాం. ఇది వచ్చేసి మనకి గెస్ట్ బెడ్రూమ్ అనుకోవచ్చు. క్లియర్ గా చూసుకోవచ్చు. ఒక విండో కూడా ఇవ్వడం జరిగింది. వెంటిలేషన్ నేను చెప్పాను కదా 3 సైడ్స్ నుంచి ఉంటుంది వెంటిలేషన్. ఆ అపార్ట్మెంట్ కైనా ఈ ఫ్లాట్ కైనా ఆ ఫ్లాట్ కైనా కంపల్సరీ 3 సైడ్స్ నుంచి వెంటిలేషన్ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంకో బెడ్రూమ్ మీకు. సో ఇది వచ్చేసి మనకి సెకండ్ బెడ్రూమ్. దీంట్లో అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది. సో మీరు చూసుకోవచ్చు. ఇక్కడ విండో రావడం జరుగుతుంది. ఇక్కడ లొకేట్ చేయలేదు, లొకేట్ చేస్తారు. ఇక్కడ విండో రావడం జరుగుతుంది. సో ఇది వచ్చేసి మీకు అటాచ్డ్ వాష్రూమ్ ఇక్కడ అనేది రావడం జరుగుతుంది. పైన స్టోరేజ్ ఏరియా కూడా ఇవ్వడం జరిగింది సెల్ఫ్ లో. సో ఇది మీకు టోటల్గా 3 BHK అపార్ట్మెంట్ అనేది ఇలా రావడం జరుగుతుంది అనమాట. మీరు క్లియర్గా చూసుకోవచ్చు. అతి తక్కువ బడ్జెట్లో విజయవాడ హైవేకి చాలా దగ్గరలో ఉన్నా కూడా చాలా అంటే చాలా తక్కువ బడ్జెట్తో ఓనర్స్ అనేవి దీన్ని కోడ్ చేయడం జరుగుతుంది అనమాట. మీకు రేటు విషయాన్ని నేను క్లియర్గా చెప్తాను. మనం టెర్రస్కి వెళ్ళి టెర్రస్ కూడా ఎలా ఉంది, లొకాలిటీ ఎలా ఉందో మీకు క్లియర్గా చూపెడతాను పదండి. సో ఇది మీరు చూస్తున్నారు, ఇది ఒకటి వచ్చేసి టెర్రస్ అనమాట. ఇక్కడ కూడా మనకి లిఫ్ట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ సైడ్ మనకి ట్యాంక్స్ అనేది లొకేట్ చేయడం జరిగింది. చేసుకోవచ్చు. మీకు ఈ లొకాలిటీ అనేది ఎందుకు చూపెడుతున్నానంటే ఈ అపార్ట్మెంట్ ఎక్కడుందో మీకు క్లియర్గా అర్థం అవుతుంది. అపార్ట్మెంట్స్ అనేది మనకి ఎక్కడుందో క్లియర్గా సరౌండింగ్స్ ఇల్లులు ఉన్నాయా, ఇంకా వేరే వేరే అపార్ట్మెంట్స్ ఉన్నాయా లేవా అని మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఒకసారి మీరు ఇక్కడ స్ట్రేట్గా చూసుకోవచ్చు. అక్కడ మీకు కనబడుతుంది వచ్చేసి విజయవాడ హైవే. విజయవాడ హైవే నుంచి జస్ట్ మీకు ఇక్కడ చూస్తేనే విజయవాడ హైవే కనబడుతుంది. జస్ట్ 250 మీటర్స్ రావడం జరుగుతుంది. మీరు రైట్ సైడ్లో చూసుకుంటే అది వచ్చేసి మనకి క్యాండర్ సైన్స్ స్కూల్ అనేది రావడం, ఇంటర్నేషనల్ స్కూల్ అనేది రావడం జరుగుతుంది. సో ఇది మనకి చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్ కానీ, మార్కెట్స్ కానీ, డీమార్ట్స్ కానీ, అలాగే పెట్రోల్ బంక్స్ కానీ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. మార్కెట్ బెస్ట్ మార్కెట్ ఉంటుంది. ప్రైమ్ లొకేషన్లో ఈ అపార్ట్మెంట్స్ అనేది లొకేట్ చేయడం జరిగింది. మీరు క్లియర్గా చూసుకోవచ్చు. ఎదురుగా కూడా మనకు ఆల్రెడీ 3 to 4 అపార్ట్మెంట్స్ అనేవి ఆల్రెడీ ఉన్నాయి. ఆల్రెడీ అన్నీ ఫిల్ అయిపోయాయి. చాలా అపార్ట్మెంట్స్ ఉంటాయి. చాలా లగ్జరియస్గా ఉంటుంది. సో చూసారు కదండి, ప్రతి ఒక్క ఫ్లాట్ అనేది మీకు క్లియర్గా చూపెట్టడం జరిగింది. 2 BHK అండ్ 3 BHK వెస్ట్ ఈస్ట్ ఫేసింగ్తో ఈ అపార్ట్మెంట్స్లో మనకి 4 ఫ్లోర్లు ఉంటాయి. ఈస్ట్ ఫ్లోర్కి 2 అపార్ట్మెంట్స్ ఉంటాయి. నేను క్లియర్గా చెప్తున్నాను. వెస్ట్ ఫేస్ వచ్చేసి మనకి 3 BHK రావడం జరుగుతుంది. 1455 SFT రావడం జరుగుతుంది. 2 BHK వచ్చేసి మనకి 1194 SFT రావడం జరుగుతుంది. పార్కింగ్ ఏరియా పర్ ఈచ్ ఫ్లాట్కి పార్కింగ్ ఏరియా అనేది 100 SFT నుంచి 120 SFT అనేది రావడం జరుగుతుంది అనమాట. సో నేను యూడిఎస్ గురించి మీకు వీడియో స్టార్టింగ్లో చెప్తా అన్నాను కదా. సో యూడిఎస్ అంటే ఏంటంటే మీరు కనుక 3 BHK అపార్ట్మెంట్ అంటే 1455 SFT ఒక ఫ్లాట్ అనేది మీరు కొనుక్కుంటే మీకు ఈ అపార్ట్మెంట్స్లో 70 గజాలు ల్యాండ్ అనేది మీకు రావడం జరుగుతుంది అనమాట. అలాగే 2 BHK 1194 SFT ఫ్లాట్ కనుక మీరు కొనుక్కున్నట్టయితే 55 గజాల
ల్యాండ్ అనేది మీకు రావడం జరుగుతుంది. అంటే యూడిఎస్ అంటే మీకు ల్యాండ్ వాల్యూ అనేది పెరుగుతుంది. ల్యాండ్ ఏరియా అనేది పెరిగి అది మీకు మొత్తం 8 అపార్ట్మెంట్స్ ఉన్నాయి కాబట్టి 8 అపార్ట్మెంట్స్‌లో మీకు ప్రతి ఒక్కరికి 2 బీహెచ్‌కే తీసుకున్న వాళ్ళకి 55 గజాలు, 3 బీహెచ్‌కే తీసుకున్న వాళ్ళకి 70 గజాల ల్యాండ్ అనేది రావడం జరుగుతుంది. అలాగే పార్కింగ్ ఏరియా 100 ఎస్ఎఫ్టీ నుంచి 120 ఎస్ఎఫ్టీ రావడం జరుగుతుందన్నమాట. సో ఇక రేటు విషయానికొచ్చేస్తే పర్ ఎస్ఎఫ్టీ రూ. 4,500 చెప్తున్నారు. నెగోషియబుల్ ఉంటుంది. నేను ఇంతవరకు చూసిన ప్రకారం అయితే విజయవాడ హైవే నుంచి ఇంత దగ్గరలో ఇంత తక్కువ రేట్‌లో అయితే ఎక్కడ చూడలేదు. సో మీరు మళ్ళీ క్లియర్‌గా చెప్తున్నాను. 4,500 4,500 పర్ ఎస్ఎఫ్టీ రేట్ అనేది చెప్తున్నారు. అది కూడా నెగోషియబుల్ ఉంటుంది. మీరు గనక ఇప్పుడు బుక్ చేసుకుంటే 2 మంత్స్‌లో మీకు ఫ్లాట్ అనేది రెడీ చేసి మీకు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఇక మీకు ఆల్రెడీ లొకేషన్ గురించి మీకు క్లియర్‌గా చెప్పేసాను. మళ్ళీ ఇంకోసారి క్లియర్‌గా చెప్తున్నాను. ఎల్బీ నగర్‌కి అలాగే ఓఆర్ఆర్ ఎగ్జిట్‌కి మధ్యలో ఉన్న పెద్ద అంబర్పేట్ ప్లస్ హైత్ నగర్ మధ్యలో ఉన్న లక్ష్మారెడ్డిపాలెంలో ఈ అపార్ట్మెంట్స్ అనేది లొకేట్ చేయడం ఉన్నాయి. విజయవాడ హైవే నుంచి 250 మీటర్స్ అని క్లియర్‌గా చెప్పడం జరుగుతుంది. దగ్గరలో క్యాండర్సైన్ స్కూల్ ఉంది. అలాగే ఈ ఏరియాలో అన్ని అవైలబుల్‌గా ఉన్నాయి. క్యాబ్స్, ఊబర్, ర్యాపిడో అలాగే స్విగ్గీ, జొమాటో అన్ని ఆన్‌లైన్ సర్వీసెస్ అనేవి ఈ అపార్ట్మెంట్స్‌లో అవైలబుల్‌గా ఉన్నాయి. సో ఇది టోటల్‌గా ఈ అపార్ట్మెంట్స్ విషయానికొచ్చేస్తే సో మీకు ఎలాంటి డౌట్ ఉన్నా మీరు గనక డైరెక్ట్ సైట్ విజిట్ చేయాలనుకుంటే ఓనర్ నెంబర్ అనేది మీకు స్క్రీన్ పైన ఇవ్వడం జరుగుతుంది. ఎవ్వరి నుంచి ఎలాంటి కమిషన్ అనేది తీసుకోబడదు. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా ఓనర్‌ని కాంటాక్ట్ అవ్వండి. మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సైట్ విజిట్ చేసుకోవచ్చు. అలాగే మీరు బుకింగ్ కూడా చేసుకోవచ్చు. ఎవ్వరికీ ఎలాంటి కమిషన్ లేకుండా. సో ఇలాంటి అద్భుతమైన ప్రాపర్టీసు మీరు గనక చూడాలనుకుంటే యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మరింకి ఎన్నో అద్భుతమైన ప్రాపర్టీస్‌తో మళ్ళీ మీ ముందుకొస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.